మాచర్ల శ్రీశైలం రోడ్లో గల స్వామి వివేకానంద సేవాశ్రమంలో శ్రీ రామకృష్ణ సేవా సమితి మాచర్ల వారి ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి తెలిపారు. ముందుగా చిన్నారులు వృద్ధులతో కలిసి నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మెట్టు గోవిందరెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దిశ నుంచి నేతాజీ సుభాష్ చంద్రబోస్ని స్ఫూర్తిగా తీసుకోవాలని, స్వాతంత్ర ఉద్యమంలో ఆయన చేసిన పోరాటం ఎన్నటికీ మరువలేనిదని తెలియజేశారు. ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి భారతదేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టిన మహానుభావుడు అని ఆయన తెలియజేశారు. గొప్ప త్యాగశీలి స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 128వ జయంతి. ఈ సందర్భంగా మన స్వామి వివేకానంద సేవాశ్రమంలో ఈ యొక్క జయంతి ఉత్సవాన్ని మనం ఘనంగా జరుపుకుంటున్నాం. ఆ మహానుభావుని మీరు స్ఫూర్తిగా తీసుకోవాలి. అందువలన ఆయన స్వాతంత్ర పోరాటంలో అలిపెరైన పోరాటం చేశాడు. ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆయన ఒక సైన్యాన్ని నడిపి స్వాతంత్ర సమర యోధులలో అగ్రగామి నిలిచిన మహానుభావుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. వీరందరూ చిన్నతనం నుంచి బాగా ధైర్య సాహసాలు కూడా అలవాటు చేసుకుని మీరు కూడా దేశం కోసం మీరు కూడా పోరాటం చేయాలి. బానిసల యొక్క సంఖ్యల నుండి ఆయన చేసిన మహానుభావుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. రంగస్థలించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి మన భారతీయుల కోసం చేర్చేవారి ప్రారంభించినటువంటి మహానుభావుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. మీ విద్యతో పాటు ఆ మహానుభావుని చెప్పి చదువుకొని మీరు కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని విద్యాభ్యాసం చేయాలి. ఇందులో దండం పెట్టి వరుసగా కూర్చో, దండం పెట్టి అడుగుచ్చు.